మీరు ఎప్పుడైనా వీకెండ్ షాపింగ్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ చేసి మార్నింగే బయలుదేరి వెళ్ళిపోయారంటే మీకు ఈవినింగ్ వరకు ఆకలి అనేది ఉండదన్నమాట. లైట్ స్నాక్స్ తోనే కానిచ్చేయచ్చు, లంచ్ ఇంకేమీ తినే పని లేకుండా. సో అదే ఈరోజు తమిళనాడు స్టైల్ కట్టె పొంగలి, దానిలోకి పల్లి చట్నీ అమ్మ చేసే స్టైల్, అండ్ సాంబార్ నేను రైస్ లో కూడా ఉంటదని చేశాను. కొంచెం ముక్కలు ఎక్కువ వేసాను, కావాలంటే మీరు తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఇంత ఎక్కువ ముక్కలున్నా బాగానే ఉంటుంది, పర్లేదు. ఇలా కూడా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది మూడింటి కాంబినేషన్. నేను ఇది ఫస్ట్ కొడైకెనాల్ వెళ్ళినప్పుడు తిన్నాను అనమాట. అక్కడ 5 days ఒకే హోటల్లో ఉన్నాము. అక్కడ చెప్తో రోజు చెప్పి ఇదే చేయించుకొని తిన్నాను నేను, ఈ కాంబినేషన్సే. అంత బాగా నచ్చింది నాకు, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా మనం సాంబార్ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాము. దానికోసం నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. సో ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకుంటున్నానో అదే గ్లాస్తో మనం నీళ్లు కూడా కొలిచిపోసుకోవాలి. ఒక 2-3 సార్లు నీట్గా శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు అందులో ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు తీసుకొని కొంచెం పసుపు, ఆయిల్ వేసి మొత్తం కలయబెట్టేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవడమే అనమాట. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు చింతపండు నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టాను. సో ఇప్పుడు అదంతా పిండుకొని చక్కగా రసం పక్కకు తీసుకోవాలి. మీరు ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నారో అదే గ్లాసు చింతపండు పులుసు కూడా పోసుకోవచ్చు. మెజర్మెంట్ కోసం మీకు కావాలంటే ఎంత తీసుకోవాలో తెలియకపోతే చూడండి పప్పు ఎంత మెత్తగా మెదిగిపోయిందో. ఇప్పుడు దీన్ని విస్కర్తో కానీ పప్పు గుత్తుంటే పప్పు గుత్తితో కానీ చాలా మెత్తగా మెదిగే వరకు పప్పులు అనేది లేకుండా చేసుకోవాలి. మనం ఆల్రెడీ 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాం కాబట్టి ఆల్రెడీ మెత్తగా అయిపోయి ఉంటుంది కందంలాగా. సో ఇప్పుడు ఈ పప్పుకి మనం దగ్గర ఏ కూరగాయ ముక్కలు ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఉన్నవి నేను వేసాను. ఒక ఆనియన్ పెద్ద స్లైసెస్ గా కట్ చేసి, క్యారెట్ ఒకటి, ఇంకా బెండకాయ ఒకటి, అట్లా ములక్కాయ ఒకటి, ఇంకా 2 వంకాయ ముక్కలు, బంగాళదుంప ఒకటి, ఇట్లాగా టమాటో, ఇంకా పచ్చిమిర్చి, ఇవన్నీ వేసుకొని ఒకసారి పప్పులో మొత్తం మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి స్పూన్తో. ఇలా కలుపుకున్న తర్వాత మనం దీనిలోకి ఉప్పు ఇంకా కారం తగినంత వేసుకోవాలి. సో నేను ఇక్కడ ఒక స్పూన్ వేసుకుంటున్నాను. లాస్ట్లో కావాలంటే మనకి చాలకపోతే టేస్ట్కి సరిపడా తీసుకోవచ్చు. సో ఒక స్పూను ఉప్పు, ఒక స్పూన్ కారం తీసుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇంకా కారం ఒక స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ చింతపండు గుజ్జు అనేది పిండుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కప్లో ఏదైతే తీసుకున్నామో ఆ కప్పు చూసి దీనికి యాడ్ చేసుకోవడమే అనమాట. యాడ్ చేసుకొని ఇంకొక 1.5 glass to 2 glasses వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి చాలా థిక్ కన్సిస్టెన్సీ ఉంది కదా. సో ఇవన్నీ చక్కగా కలుపుకొని మంచిగా ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని మనం ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 1 విజిల్ సరిపోతుందండి. ఇంకంతకన్నా అయితే మనకి ముక్కలన్నీ స్మాష్ అయిపోయి పప్పుతో కలిసిపోతాయి, పప్పుచారు అంత టేస్ట్ ఉండదు. సో ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయిందాకా ఉంచేసుకొని తర్వాత ఓపెన్ చేసి చూడండి చక్కగా ముక్కలన్నీ ఉడికిపోయి కనిపిస్తూ ఉన్నాయి మనకి. మనం కావాలంటే ఇప్పుడు ములక్కాయ ముక్క ఒకటి తీసుకొని చెక్ చేసుకొని చూడొచ్చు. చూడండి ములక్కాయ ముక్క ఉడికిందంటే ఇంకా అన్ని ముక్కలు ఉడికిపోయినట్టే. సో ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని కొంచెం సేపు ఒక 5 to 10 minutes మనం మరిగించుకోవాలి. దీనికి నేను సాంబార్ పౌడరు, కొంచెం బెల్లం కూడా యాడ్ చేసేసాను, ఒక 1/2 tablespoon. అయితే నేను అది క్లిప్ మిస్ అయింది. సో ఇంకా దీనికి సాంబార్ పౌడర్ కూడా ఒక 2 spoons యాడ్ చేశాను, టేబుల్ స్పూన్స్. ఇప్పుడు అవంతా చక్కగా కలయబెట్టుకొని కొంచెం వాటర్ కావాలంటే మీరు చూసి, పల్చగా కావాలంటే పల్చగా, తిక్కుగా కావాలంటే తిక్కుగా, మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఇంకొక 1/2 glass వాటర్ యాడ్ చేసేసి ఒక 5 minutes ఉడికిస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం చక్కగా దీనికి పోపేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. సాంబార్ రెడీ అయిపోయినట్టే. చక్కగా పోపులోకి వచ్చేసి కొంచెం సరిపడా నూనె తీసుకొని దానిలో కరివేపాకు, ఇంకా వెల్లుల్లి రెమ్మలు ఒక 4 కచ్చపచ్చగా దంచి తీసుకోవాలి. దానికి 2 ఎండుమిర్చి, ఇంకా జీలకర్ర, ఆవాలు వేసుకొని, మీ దగ్గర ఇంగు ఉంటే స్కిప్ చేయకండి, ఇంగు వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఇంగువ కొంచెం వేసుకొని, కావాలంటే మీకు ఆనియన్ స్కిప్ చేసుకోవచ్చు, ఆల్రెడీ మనం వేసాం కాబట్టి. కొంచెం ఇలాగా లాస్ట్లో నేను కొంచెం పోపులో కూడా వేస్తున్నాను, కొంచెం ముక్కలు తగులుతూ బాగుంటుంది ఆనియన్ టేస్ట్ అని చెప్పేసి. సో ఇంకా ఇలా పోపు రెడీ అయిపోయింది. చక్కగా వేపుకొని దీన్ని మనం ఇంకా
ఆ సాంబార్ ఏదైతే ఉడుకుతుందో దానికి యాడ్ చేసేసుకోవడమే. ఫైనల్ టచ్గా కొత్తిమీర. సో ఇంకా మనకి టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు చట్నీ చూద్దాం, పల్లి చట్నీ. నేను లాస్ట్లో మీకు కట్టె పొంగలి వీడియో యాడ్ చేశాను అనమాట. ముందు ఈ సాంబారు ఇంకా పల్లి చట్నీ ప్రిపరేషన్ చూసుకున్న తర్వాత కట్టె పొంగలి చూసుకోండి. ఈజీగా అయిపోతుంది. అది కూడా ప్రెషర్ కుక్కర్లోనే చేసుకోవచ్చు. చక్కగా చెప్పిన కొలతలు ఫాలో అవుతూ చేసుకుంటే మాత్రం మంచిగా టేస్టీగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మనం పల్లి చట్నీ ఎలా చేద్దామో చూసుకుందాము. దానికోసం వచ్చేసి నేను 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. ఇది అమ్మ చేసే స్టైల్. సో దీనికోసం వచ్చేసి నేను 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. ఆయిల్ అనేది లేకుండా వేపుకోవాలన్నమాట. దీనికి పెద్దగా ఆయిల్ ఏం అవసరం లేదు. మనం ఆల్రెడీ చట్నీని పోపు వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఆయిల్ లేకుండానే వేయించుకోవచ్చు అనమాట పల్లీలు. ఇవి ఎలా వేపుకోవాలంటే మనం పట్టుకొని గింజ ఇట్లా నొక్కామంటే పొట్టు ఊడొచ్చేయాలన్నమాట. సో ఇలాగా వేపుకోవాలి. వేపుకొని పక్కన ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. దీనికి మనం పొట్టు కూడా లేకుండా చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని పొడవాటివి అలా కట్ చేసుకొని కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇట్లా మంచిగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఆల్రెడీ పల్లీలు పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పొట్టు తీసేసి ఇట్లా ట్రై చేయొచ్చు, లేదా పొట్టుతో కూడా వేసుకోవచ్చు. నేను ఎగ్జాక్ట్గా అమ్మ స్టైల్లో చేద్దామని చేశాను ఈరోజు. సో దానికి పచ్చిమిర్చి యాడ్ చేసేసి 4 వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేసుకోవాలి. ఉప్పు, చింతపండు తగినంత వేసుకోవాలి. చింతపండు కొంచెం తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. సో ఇంకా ఉప్పు వేసుకొని తగినంత చక్కగా మిక్సీ వేసుకోవాలి. ఇట్లా పౌడర్ లాగా అవుతుంది మనకి. ఇప్పుడు దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలి. మీకు ఎంత కన్సిస్టెన్సీలో కావాలో లాస్ట్లో అంత కన్సిస్టెన్సీ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇలా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉండేలాగా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకొని దానికి చక్కగా తగినంత ఆయిల్ తీసుకొని పోపు వేసేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవడమే. నేను ఆల్రెడీ మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా వేసి దులిపి ఇందులో పోసాను. ఇంకా దానికి ఉప్పు టేస్ట్ చూసుకొని దాన్ని బట్టి చాలకపోతే మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి నేను పోపు వేసుకుంటున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో పోపు దినుసులు తీసుకున్నాను. ఒక 2 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకున్నాను. ఇంకా దీనికి 2 ఎండుమిర్చి తుంపి వేసుకున్నాను. అట్లా తుంపి వేసుకుంటే మనకు ఆయిల్ అనేది వాటి లోపలికి పోయి ఆ జ్యూస్ చాలా బాగుంటుంది చట్నీలో మనకి తగులుతూ ఉంటే. సో ఇంకా ఫైనల్గా చట్నీ ప్రిపరేషన్ కూడా అయిపోయింది. టేస్టీ చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇలాగే ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది వీటి కాంబినేషను. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా పెడితే డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు కట్టె పొంగల్ ఎలా తయారు చేసుకున్నామో చూద్దాం. కట్టె పొంగలి ఎంత గుజ్జుగా ఉంటే అంత టేస్ట్ ఉంటుంది. అండ్ నెయ్యి కూడా కొలత అంత వేసుకోవాలి ఇంత వేసుకోవాలని లేదండి, మీ ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. అదే బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ 1 గ్లాస్ పప్పు తీసుకున్నాను. దానికి 1 గ్లాస్ బియ్యం యాడ్ చేశాను. 2 ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను. చక్కగా కడిగేసుకొని ఫైన్ గా ఇప్పుడు దీనికి నేను మొత్తం 6 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను. సో డబల్ కన్నా ఎక్కువ అనమాట. ఇంకా సో వాటర్ ఎక్కువ పోయడం వల్ల మనకి మెత్తగా ఉడికిపోతుంది. సాఫ్ట్ గా నోట్లో వేసుకుంటే అలా నోట్లోకి జారిపోతుంది అనమాట. అంత సాఫ్ట్ గా ఉంటుంది ఇలా ఉడికించుకుంటే. సో ఇప్పుడు దీనికి లిడ్ పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. ప్రెషర్ పోయిన తర్వాత అది తీసి ఇట్లా గరిటతో మెత్తగా మెదుపుకోవాలన్నమాట. ఆల్రెడీ చూడండి చాలా సాఫ్ట్ గా ఉడికిపోయింది. సో ఇలాగే ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది. మనకి అన్నం అనేది తగలకూడదు మనకి పలుకులుగా. సో ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు కలిపేసుకోవాలి. మీరు ఆల్రెడీ వేసుకొని ఉంటే మాత్రం కొంచెం చూసుకొని వేసుకోండి. ఇప్పుడు నెయ్యి మనం దీనికి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. పోపు మాత్రం కంప్లీట్ గా గీతోనే వేయాలి. సో దీనిలో నేను వచ్చేసి ఇంకొంచెం మిరియాలు తీసుకున్నాను. ఇంకా జీలకర్ర, ఆవాలు, ఇంకా పప్పు దినుసులు వేసుకొని జీడిపప్పు కూడా కించి పక్కన పెట్టుకున్న రైస్ కి యాడ్ చేసుకొని మొత్తం కలియబెట్టుకోవాలి నీట్ గా. నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇంగువ ఉంటే ఇంగువ కూడా పోపులో యాడ్ చేసుకోండి. చాలా టేస్ట్ ఇస్తుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంగువ వేసుకోండి మర్చిపోకుండా. నేను స్కిప్ చేశాను మీకు చెప్పడం. ఇప్పుడు వేడి కట్టె పొంగలి, సాంబారు, చట్నీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో
తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఈ నెయ్యి మొత్తం రైస్లో చక్కగా కలిసిపోయేలాగా ఇక్కడ నేను ఎలా చూపిస్తున్నానో అలాగా కలుపుకోవడం మర్చిపోవద్దు. మనకు ఆ నేతి ఫ్లేవర్ అనేది రైస్కి పడితేనే టేస్ట్. ఇది మాత్రం స్కిప్ అవ్వకుండా చక్కగా కలయి పెట్టుకోండి. అంతే, వేడి వేడి కట్టె పొంగలి రెడీ.